రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్లారు. ఈరోజు రేపు ఆయన అక్కడే ఉంటారు. మొదటి రోజు పెట్టుబడులు, రెండో రోజు పొలిటికల్ చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈరోజు పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు. యాపిల్, ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై చర్చిస్తారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరిస్తారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని హామీ ఇస్తారు. శనివారం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతారు. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ విగ్రహ ప్రారంభోత్సవానికి సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేస్తారు. ఇక త్వరలోనే వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్లారు. ఈరోజు రేపు ఆయన అక్కడే ఉంటారు. మొదటి రోజు పెట్టుబడులు, రెండో రోజు పొలిటికల్ చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఇవాళ పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు. యాపిల్, ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై చర్చిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈరోజు ఉన్నటువంటి అజెండా, టూర్ డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏమన్నా నిన్న అర్ధరాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఢిల్లీ పర్యటన కొనసాగబోతోంది. విదేశీ పెట్టుబడులు అలాగే పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ కాబోతున్నారు. ఫాక్స్కాన్ అలాగే అమెరికన్ సంబంధించిన కంపెనీలతో ఈరోజు ప్రధానంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా, అంటే ఫాక్స్కాన్ అలాగే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ఈరోజు ప్రధానంగా భేటీ అవుతారు. ఈ భేటీలో ఇటు ఐటీ శాఖకు సంబంధించిన మంత్రితో పాటు ఐటీ శాఖ అధికారులు, ఇటు సీఎంఓ అధికారులు మరికొంతమంది ఈ సమావేశంలో పాల్గొంటారు. పెట్టుబడుల లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఇటు దక్షిణ కొరియా పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగించారు. ఆ పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్, తెలంగాణ చేరుకున్న తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత మళ్ళా నిన్న అర్ధరాత్రి ఇటు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇటు విదేశీ పర్యటన కానీ, విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన తర్వాత ఇటు స్వదేశంలోని దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి ఇటు రాష్ట్ర అభివృద్ధికి అందివచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు యాపిల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీతోనూ పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ కాబోతున్నారు. దీంట్లో భేటీ అయి అంటే కనీసం పెట్టుబడులు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి, నిరుద్యోగ యువతకు అవకాశాలు ఉంటాయి, నిరుద్యోగం తగ్గుతుంది అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల సంక్షేమానికి ఈ ఉపయోగపడే విధంగా కూడా ఈ పర్యటన అనేది కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఢిల్లీ పర్యటన కూడా కొనసాగుతుంది. రేపు కూడా ఢిల్లీ పర్యటనలోనే ఉండబోతున్నారు. ఇటు రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు పార్టీ కార్యక్రమాలను కూడా సమన్వయం చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగిస్తున్నారు. ఈరోజు ఈ పారిశ్రామికవేత్తలతో, విదేశీ పెట్టుబడులు అలాగే పారిశ్రామికవేత్తలతో సమావేశం ముగిసిన తర్వాత ఇటు పార్టీ అధిష్టానం పెద్దలతో కూడా భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలను కలవబోతున్నారు. ఇటు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానించడంతో పాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిన్నటితోనే 3 విడతల్లో రుణమాఫీ చేసి చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఈ కృతజ్ఞత సభకు వరంగల్లో రైతు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభకు హాజరు కావాల్సిందిగా రాహుల్ గాంధీకి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలకబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అవుతారు. భేటీ అయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ
పలు అంశాలకు సంబంధించి మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. అయితే వీరితో పాటు పార్టీ అధిష్టాన పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ రోజు అంతా కూడా పెట్టుబడులకు సంబంధించి ఇటు పారిశ్రామికవేత్తలు అలాగే ఇతర కొంతమంది అధికారులతో కూడా ఈ పెట్టుబడులకు సంబంధించి వారితో చర్చిస్తారు. చర్చించిన తర్వాత అధిష్టాన పెద్దలతో కలిసిన తర్వాత పార్టీ వ్యవహారాలకు సంబంధించి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, గత కొంతకాలంగా ఈ పిసిసి అధ్యక్ష పదవి అనేది ఖాళీగా ఉన్న నేపథ్యంలో అంటే ఈ సీఎం హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ పిసిసి టర్మ్ అనేది ముగిసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు నియమించాలని గతంలోనే అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దానికి సంబంధించి ఇప్పటికే పలువురు పోటీ పడుతున్నారు. గత పర్యటన సందర్భంగానే ఈ క్లారిటీ వస్తుంది, పిసిసి అధ్యక్ష పదవిలో కానీ మంత్రివర్గ విస్తరణ కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుందని అనుకున్నారు. కానీ ఈసారి ఈ పర్యటనతోనే ఈ 2-3 రోజుల పర్యటనతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పటికీ కొంతమంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఆశావాహులు ఇప్పటికీ అధిష్టాన పెద్దలతో తీవ్రంగా మంత్రాలు అయితే జరిపారు. వారైతే ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పర్యటనలో క్లారిటీ వస్తుంది, మాకే అవకాశం వస్తుందంటూ కూడా అందరూ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ పర్యటనలోనే క్లారిటీ వస్తుందా లేదా, ఆశావాహుల ఎదురు చూపులకు పులి స్టాప్ పడుతుందా లేదా అనేది ఎదురు చూడాల్సి ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.